తన ఇంటి పేరు ఉన్న ఆ ఊరికి 5 ఏళ్ల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లారు. తాను గెలిస్తే ఊరిని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. కానీ 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ తమ ఊరికి ఎప్పుడు వస్తారని ఆ గ్రామస్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటానని చెప్పిన ఆ ఊరు ఏది, ఎక్కడుంది? మెగాస్టార్ ఫ్యామిలీ ఇంటి పేరుతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామం ఉంది. 2019 ఎన్నికల ముందు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పవన్ ఇంటి పేరు మీద ఓ గ్రామం ఉందని కొణిదెల వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ ఆ ఊరెక్కడుంది, గ్రామ చరిత్ర ఏంటి అని ఆరా తీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత ఆ గ్రామానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడానికి గల రీజన్ ఏంటి? పుష్కలంగా సహజ వనరులున్న నేటికి కొణిదెల గ్రామం ఎందుకు అభివృద్ధి చెందలేదు? పవన్ కళ్యాణ్ నుంచి కొణిదెల గ్రామస్తులు అభివృద్ధి విషయంలో ఏం ఆశిస్తున్నారు? ఏబెన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. కొణిదెల గ్రామం ప్రశాంతతకు మారుపేరు. ఆ ఊరు చుట్టుపక్కల ఫ్యాక్షన్ గ్రామాలున్నప్పటికీ కొణిదెల మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. 4000 జనాభా ఉండే కొణిదెలలో పురాతన శివాలయం ప్రత్యేకత సాధించుకుంది. ప్రతి ఏటా అక్కడ మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. గ్రామ ప్రజలు సోదర భావంతో ఐకమత్యంగా జీవిస్తున్నారు. వ్యవసాయం, చేపలు పట్టడం, గ్రానైట్ పనులు అక్కడి ప్రధాన వృత్తిగా చెప్పాలి. కేసీ కెనాల్, మల్యాల ఎత్తిపోతల పథకం దగ్గరలోనే ఉన్నాయి. కాలానుగుణంగా మార్బుల్ స్టైల్స్ కు గిరాకీ పెరిగి గ్రానైట్ వ్యాపారం తగ్గిపోయింది. రెండేళ్ల పాటు వరుసగా కరువు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇక చదువుకున్న యువతకు స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరుకు వలస వెళ్లారు. గ్రామంలో ఎక్కువ భాగం పేద మధ్యతరగతి వారే ఉన్నారు. ఊరి పక్కల కేసీ కెనాల్ ఉన్నప్పటికీ చాలా భాగం భూములకు ఆ నీరు అందదు. ఇక మల్యాల ఎత్తిపోతల పథకం 1ను వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ఆ పథకం నిర్వహణకు అవసరమయ్యే నిధులను జగన్ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో మోటార్లు, పైప్ లైన్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటికి మరమ్మతులు చేయిస్తే కొణిదెల గ్రామంతో పాటు మరో 4 గ్రామాల పరిధిలోని సుమారు 10,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. దీనికి తోడు తాగునీటి సమస్య కూడా తీరుతుంది. గ్రామంలో కొన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు లేవు. ఓవర్ హెడ్ ట్యాంకులు వాటర్ లీక్ అవుతూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కొణిదెల గ్రామానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మర్రిమాను వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను గెలిచాక ఈ ఊరిని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గెలవలేదు. అధికారంలోకి వచ్చిన జగన్ పంచాయతీ నిధులను ఇతర అవసరాలకు వాడుకుని గ్రామ పంచాయతీల అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కొణిదెల ప్రజలు ఆనందించారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తారని ఊరి జనం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా గ్రామం దత్తత తీసుకొని అభివృద్ధి పరచాలని మేము మా గ్రామం తరఫున అందరం పోయి కోరాలని సిద్ధంగా ఉన్నాం. ఈ కొణిదెల గ్రామానికి వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంటి పేరు కొణిదెల అనే ఉద్దేశంతో వచ్చినాడు. ఇక్కడ ఊరిని కూడా దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పినాడు. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న పోయి కలిసినారంట, చెప్పినారు మాతోని. కాబట్టి ఊరికి కొన్ని సమస్యలు ఉన్నాయి. డెవలప్మెంటు, ఈ డ్రైనేజ్ అనుకో, రోడ్స్ అనుకో, ఈ ఓవర్ ట్యాంకీ, ఇట్లా ఇంకోటి లిఫ్ట్ కూడా పంపులు అవి ఏర్పాటు చేయాలా. దానికోసం సహకరిస్తారని చెప్పి మేము ఆయన కూడా కలిసి ఏర్పాటు చేసి మన ఊరికి వచ్చే మార్గం చేస్తామని చెప్పినాము. గెలిచిన తర్వాత ఆ రోజు జాతరకి ఇక్కడికి వస్తామని అన్నాడు. ఆ రోజు 2019లో ఆ రోజు ఎలక్షన్ల ముందర గెలవలేకపోయారు. ఆ రోజు ఇప్పుడు గెలిచినందుకు మేము అదే మా ఊరు దత్తత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం చుట్టూ నీటి వనరులు ఉన్నాయి. అవి పొలాలకు మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ భూములు ఉన్నాయి. గ్రానైట్ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టాలి. డ్రైనేజీలు,
రోడ్లు, ఎంతో ప్రసిద్ధి చెందిన శివాలయానికి జీర్ణోద్ధరణ పనులు చేసి తమ గ్రామానికి కొత్త కళ తీసుకురావాలని కొణిదెల గ్రామస్తులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట ఇస్తే తప్పడు, తమ గ్రామాన్ని ఖచ్చితంగా దత్తత తీసుకుంటాడని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా కొణిదెల గ్రామం విశేషాలను. పవన్ కళ్యాణ్ తమ ఊరికి ఎప్పుడు వస్తారు, దత్తత తీసుకుంటానని ఎప్పుడు ప్రకటిస్తారని కొణిదెల గ్రామస్తులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.